అంగూసిపోతుందిరా భయ్. అదే అంటున్నా, ఎక్కువ పెట్టుకుంటే అంగూసిపోతుంది అంట. గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి 2023లో మీరు నా కోసం కష్టపడ్డారు. 2023లో మీరంతా నా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను మీకోసం కష్టపడతానంటూ ఈ కార్యక్రమాన్ని మీకోసం, మీ అందరి కోసం ఊరూరు తిరగడానికి సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించేందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని స్థానిక సంస్థల కోసం ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, భూపాలపల్లి నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో మరి ఎదురు దెబ్బ తగిలినా ఇక్కడనే ఉంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ మరే వ్యాపకం పెట్టుకోకుండా, ఏ వ్యాపారము చేయకుండా కేవలం మీ అందరికీ ఎప్పటికప్పుడు ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ చీఫ్ విప్ పెద్దలు శ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి గారు, గౌరవ శాసన మండలి ఉపసభాపతి, మీకందరికీ కూడా సుపరిచితులు. మరి గతంలో ఎన్నికల్లో మెంబర్షిప్లో ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా వ్యవహరించిన పెద్దలు శ్రీ బండా ప్రకాశన్న గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పెద్దన్న పాత్ర తీసుకొని మరి మనందరినీ కూడా ముందుకు నడిపిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ గారు జిల్లా పరిషత్ శ్రీ సాంబారి సమ్మారావు గారు, గౌరవనీయులు తమ్ముడు ఆనాడు కేయూలో మీ భూపాలపల్లి బిడ్డ, కేయూలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, మొన్ననే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మరొక తమ్ముడు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు ఏనుగు రాకేష్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న భూపాలపల్లి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మన్నించాలి వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపనేని నరేందర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి, కొద్ది వెనుక కూర్చున్నావు రాజన్న కనవడలే ఏమనుకోకు, పెద్దలు శ్రీ రాజిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న భూపాలపల్లిలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అదే మాదిరిగా మీడియా మిత్రులు, అందరికంటే ముఖ్యంగా మధ్యాహ్నం 2 గొట్టంగా మీటింగ్ అనుకొని వచ్చి, ఇప్పుడు దగ్గర 7 అవుతున్నట్టుంది, 6:30 అవుతుంది, 2 గొట్టంగా మీటింగ్ అనుకొని వచ్చి 4-4:30 గంటలు ఆలస్యమైన ఓపికగా ఉన్న మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్లకు పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈరోజు పెద్దలు రాజిరెడ్డి గారు ఒక మాట అన్నారు. మరి భవిష్యత్తులో మాతృ సంస్థ అయిన బీఆర్ఎస్ గెలవాలి, అట్లాగే బొగ్గుగని కార్మిక సంఘం కూడా గెలవాలి వచ్చే సంవత్సరం అనే మాట వారు చెప్పినారు. నేను రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా సోదరులు రాజిరెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, ఏమైనా చిన్న చిన్న గ్యాప్ ఉంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇప్పటి నుంచే వాటిని పరిష్కారం చేసుకొని సమన్వయంతో పోతే స్థానిక సంస్థల్లో గెలుస్తాం, టీబీజీకేఎస్ ఎన్నికల్లో గెలుస్తాం, గుర్తింపు సంఘం ఎన్నికల్లో, తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా డంకా బజాయించి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న నాయకులు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఇటు పార్టీలో ఉన్నారు, అటు టీబీజీకేఎస్లో కూడా ఉన్నారు. ఇప్పుడే ఒక తమ్ముడు, ఆ తమ్ముడు పేరు తమ్మ శ్రీకాంత్, ఒకసారి చేయి చూపెట్టు, లేబా అక్కడ ఉన్నాడు, ఆ తమ్ముడు టీబీజీకేఎస్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. కేసీఆర్ గారి నాయకత్వంలో మొన్న మనం ఎన్నికలకు పోతే అనుకోకుండా 1.8% తేడాతోని మనం ఓటమి పాలైతే జీర్ణించుకోలేక ఈ తమ్ముడు శ్రీకాంత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిన్నపిల్లగాడు బహుశా 25-30 ఏళ్ళు ఉంటాయో లేవో. ఏం నిర్ణయం తీసుకున్నాడంటే,
నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులేసుకోకుండానే ఉంటా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మరి నిబద్ధతతో అటు టీబీజీ కేసులో ఇటు పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. ఇట్లా నిబద్ధత కలిగిన నాయకులు కార్యకర్తలు కేవలం క్షేత్రస్థాయిలోనే కాదు, ఇవాళ మన ఆడబిడ్డ మన అక్క సత్యవతి అక్క కూడా అట్లాగే ప్రతిజ్ఞ చేసింది. ఈ రోజు కూడా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నది. నేను అడిగిన అక్కను, మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నావు, వద్దక్క చెప్పులేసుకో అంటే నేను వేసుకోనన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి